నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సర్వే వద్దు గిరివే వద్దంటూ అడ్డుకున్నారు గ్రామస్తులు. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలో సర్వేకు వచ్చిన ప్రభుత్వ అధికారిని జనం అడ్డుకున్నారు. ఆహార భద్రత, రేషన్ కార్డు, పెన్షన్ల సర్వేను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. సర్వేకు వచ్చిన అధికారులను తిప్పి పంపించేశారు. ప్రభుత్వ విధి విధానాలు అస్పష్టంగా ఉన్నాయంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటే నిరుపేదలు కూడా రేషన్ కార్డు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులు వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా సర్వేను అడ్డుకోవాలన్నారు గ్రామస్తులు. ఈయన చదవకుండా నెలకు 1000 రూపాయలు గోళీలకే కావాలి. మీకు పింఛన్ అవసరమా అని బంద్ చేసినాక నేను ఎక్కడికి పోవాలి చెప్పుర్రి. తెలంగాణ వస్తే అయిపోయాడని అంటే అందరూ నమ్మి ఓట్లేసారు. ఇప్పుడు అన్ని రకరకాల నిబంధనలు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని కోత పెడుతుండ్రు. పెన్షన్ అద్దట ప్రజలకు. ఆయనకు ఒక ఇంట్లో 2 పెన్షన్లు అద్దట. వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు ఉండొచ్చు. ఇది ఒకరు ఎంపీ, ఒకరు మంత్రి, ఇంకో ఆయన ముఖ్యమంత్రి. రేపు కవితను కూడా హోంమంత్రి చేసే ప్రోగ్రాంలో ఉన్నాడు. మరి ఇటువంటి సామాన్యులందరికీ పెన్షన్లు వచ్చేందుకు దానికి అన్నిటికీ కోత పెడతారు. కాబట్టి దానికి నిరసనగా ఇవ్వాల మేము ఈ ప్రోగ్రామ్ను వద్దని ఇక్కడ ఉన్న ప్రజల నిరసన ప్రభుత్వాన్ని తెలపాలని మేము అందరం కోరుకున్నాం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రజలు, సామాన్య ప్రజలు, వైసీలకు 3 ఎకరాల భూమి ఆ ఊసు లేదు, అది పక్క పెట్టిండు. కేసీఆర్ విధి విధానాలు నచ్చక ఇలా జనం బాగా ఇబ్బంది పడతారు. ఒక్కటే ఇవాళ 3 ఇళ్ళు అన్నాడు, కేసీఆర్ అన్నాడు, రేషన్ కార్డు రద్దు చేయద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన రేషన్ కార్డు ఉన్నాయో అవిటిని ప్రతి ఒక్క కార్డును పునరుద్ధరించాలి. ప్రజలను మాత్రం అనవసరంగా ఇబ్బందులు పెట్టద్దు. ఇది ఒక్కడే గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్క గ్రామానికి హెచ్చరిస్తున్నాం. ప్రతి అధికారిని ఊరికి వచ్చిన అధికారిని బహిష్కరించి తరిమి కొట్టురి. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తారు, ఉన్న ఇల్లు తీసేస్తారంట కేసీఆర్. ఎందుకు తీసేస్తాను? మాకుంటే భూమి ఇంత అధ్వాన ప్రభుత్వం అనేది ఇక చూడలే ఇప్పుడు వరకు కూడా. అత్తన బంగారు తెలంగాణ అన్నాడు, బంగారం లేదు, ఇంట్లో వండే పని చేసిండు. మరి 3 బెడ్రూమ్లు అన్నాడు. ఇలా బిల్డింగ్ ఉన్నోనికి రేషన్ కార్డులే అంటాడు. మరి 3 బెడ్రూమ్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నువ్వు ఇచ్చే రూమ్ లో కూడా మళ్ళీ రేషన్ కార్డు కట్టే కదా. మరి అది నీకు తెలియదా? మరి నేను 3 రూములు ఇస్తా అన్నా, మరి ఇలా బిల్డింగ్ ఉన్నోనికి రేషన్ కార్డు కట్ అంటాను. అప్పో సప్పు చేసి ట్రాక్టర్ కొనుక్కుంటాడు, ఆయనకి రేషన్ కార్డు ఏ విధంగా కడిగేస్తావు నువ్వు అనేది నీకు తెలియదా? ఇట్లా మాటలతోటి గ్యారెంటీ చేసి ఇలా ముఖ్యమంత్రి అయినాక 30 మాటలు మారుతున్నావు. ఇది మొత్తం దొంగ ప్రభుత్వం. అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు తహసీల్దార్ రజిత. సుల్తానాబాద్ లోని బస్టాండ్ వెనుక వైపు గల ఓ వ్యక్తి ఇంట్లో నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన పీడిఎస్ రైస్ బాకం సంపద్ వాళ్ళ ఇంట్లో ఒక 60 నుంచి 70 బస్తాలు స్టోర్ చేసినట్టు జాయింట్ కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఫోన్ కాల్ ఆధారంగా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కూడా ఫైండ్ అవుట్ అయ్యి జరిగింది. ఇప్పుడు వీటిని సివిల్ సప్లై డిటి వాళ్ళు పంచనామా చేసి మన సుల్తానాబాద్లో ఉన్నటువంటి గోదాంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యూనిఫామ్ లేని ప్రతి వ్యక్తి పోలీసే అన్నారు సిఐ సత్యనారాయణ. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, కానిస్టేబుల్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు,
స్వచ్ఛంద సంస్థలు, యూత్ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. దేశం కోసం పనిచేద్దాం, దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం, దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు పోలీస్ అమరవీరులకు రకరకాల నివాళులు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ అమరవీరులకు వారి జ్ఞాపకార్థం మేరకు పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రక్తదాన శిబిరంలో మా ఎస్ఐలు, మా కానిస్టేబుల్లతో పాటు యువజన సంఘాల వారు, ఇంకా అదేవిధంగా పోలీస్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఒక 75 నుండి 100 వరకు రక్తదాతలు రావడం జరిగింది. వారు కూడా వచ్చారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా మా పోలీస్ తరఫు నుంచి కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చిండ్రు, వారు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రక్తదానం చేయడం వల్ల మనం ఎన్నో ప్రాణాలను మనం నిలబెట్టగలుగుతాం. మనకి అవసరం ఉన్నప్పుడు మనకి బ్లడ్ దొరకకపోయిన రోజులు కూడా మీకు తెలుసుంటవి. నాకు కూడా రీసెంట్గా నాకు ఒక 1 మంత్ క్రితం నాకు కూడా ఎదురైంది. మా యొక్క బావగారికి ఆరోగ్యం బాగాలేకపోతే బ్లడ్ దొరకడం చాలా కష్టమైంది. రాబోయే కాలం లోపల ఈ రక్తం ఇక్కడ దుకాణాలలో కొనుకొచ్చే రక్తం కాదు, అంటే తయారు చేయబడేది కాదు, కృత్రిమంగా తయారు చేసి కొనాలంటే డబ్బులతోటి మనం కొనలేనిది. ఎవరైనా దానం చేస్తేనే ఈ యొక్క రక్తాన్ని మరొకరికి యూజ్ఫుల్ గా, హాస్పిటల్లో అవసరం ఉన్న వారికి యూజ్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ రక్త దానం అనేది సంవత్సరానికి మా డాక్టర్ గారు చెప్పినట్టు 4 సార్లు, వీలైతే 4 కాదు 3 సార్లు 2 సార్లు ఎవరైనా ఇచ్చి. సుల్తానాబాద్ మండలం చిన్న కలవల సమీపంలో పూసాల శాస్త్రీనగర్ కు చెందిన కలవల వెంకటేష్ అనే వ్యక్తి బైక్ పై వస్తుండగా గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో వెంకటేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. 108 లో కరీంనగర్ కు తరలించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.